చాలామంది వరలక్ష్మి వ్రతానికి కలశాలను ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది కేవలం ప్రతిమకు మాత్రమే చేస్తారు. ఏది చేయడం కరెక్ట్ అని చాలామంది అడుగుతున్నారు. నిజానికి ఏది చేసినా పర్వాలేదు. కానీ ని శాస్త్రరీత్యా చెప్పాలి అంటే మండపం ఏర్పరుచుకొని దానిపైన అంటే కొత్త వస్త్రాన్ని ఏర్పరచాలి. ముందుగా ప్రతి వ్రతంలో చెప్పినట్లుగా గోమయంతో అలికి దానిపైన వరిపిండితో ముగ్గు పెట్టి దానిపైన నూతన వస్త్రం వేసి, దానిపైన కొత్త బియ్యం పోసి, దానిపైన కొత్త రాగి కలశని ఏర్పాటు చేయాలి. అది బంగారపు కలశ గానీ, వెండి కలశ గానీ, ఇత్తడి కలశ గానీ, తుదికి రాగి కలశ గానీ, ఇంకా పేదరికంలో ఉంటే మట్టి కలశనైనా ఏర్పాటు చేయొచ్చు. ఇబ్బంది లేదు. అయితే వ్రతాన్ని ఎప్పుడు కూడా బ్రహ్మగారు లేకుండా చేయకూడదు. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా బ్రహ్మగారిని మనకి కుడి చేతి వైపుగా ఉంచుకొని మనం పూజ చేయాలి. ఇలా చేసినట్లయితే ఏ దోషాలున్నా కూడా ఆ దోషాలని బ్రహ్మగారు హరించగలరు అని చెప్పి శాస్త్రవచనం. అందుచేత వరలక్ష్మి వ్రతాలు చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా బ్రాహ్మణుల్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక విషయానికి వస్తే వారి డైరెక్షన్లో ఆ వ్రతాన్ని ఎలా చేయించాలో వారికి తెలుసు కాబట్టి, వారు విజ్ఞులు కాబట్టి చక్కగా మీకు ఏ విధంగా శాస్త్రంలో చెప్పబడిందో ఆ విధంగా వాళ్ళు చెప్తారు. అయితే విషయానికి వస్తే కొంతమందికి కలశ ఆనవాయితీ లేదండి, లేదా కలశ పెట్టుకోవడం వల్ల మాకేదో కొత్తగా ఇబ్బంది వచ్చిందండి అనేది మళ్ళీ మానేసామని చెప్తుంటారు. అలా చేసుకున్న ఇబ్బంది ఏం లేదు. నిజానికి ఆచారం బలీయం అని మీరు అలాంటి సెంటిమెంట్లు పెట్టుకుంటే మిమ్మల్ని ఎవరో బలవంతం చేయరు. కానీ శాస్త్రరీత్యా చక్కగా కలశ పెట్టుకుని త్రిమూర్తుల్ని, గణపతిని, పంచ లోకపాలకుల్ని, అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేసుకొని ఆ మధ్యలో లక్ష్మీనారాయణుల్ని పూజిస్తేనే అది మంచి ఫలితాలను ఇస్తుంది. వరలక్ష్మి వ్రతం కదా అని ఒక లక్ష్మీదేవిని పూజిస్తే ఆవిడ పతివ్రత కాబట్టి, నారాయణుడు లేని చోట ఆవిడ ఉండదు కాబట్టి ఆవిడ ఏమాత్రం సంతోషించదు. అందుచేత మీరు ఖచ్చితంగా లక్ష్మీనారాయణుల్ని ఆరాధన చేయాలి. మీరు ప్రతిమ ఒకటికి లక్ష్మీదేవిని చేయించుకున్నప్పటికీ అక్కడ నారాయణుడి విగ్రహం కానీ, ఒక ఫోటో కానీ పెట్టుకొని ఇద్దరిని కలిపి మాత్రమే పూజ చేయండి. అలాగే వరలక్ష్మి వ్రతాన్ని కలశ పెట్టుకున్న తర్వాత ఆ కలశ మండపం బ్రహ్మగారికి ఇచ్చేయాలి కాబట్టి అది మనం చూసుకుని వీలైతే రాగి కలశం తీసుకుని ఆ మండపమలంగా వారికి బ్రహ్మగారికి ఇచ్చేయాలి. ఇక మనం వ్రతం చేస్తున్నప్పుడు ఇంకా ఏవైనా డౌట్లు ఉంటే బ్రహ్మగారు ఉంటారు కాబట్టి వారిని అడిగి మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. వ్రతాన్ని ఇప్పుడు కూడా దేవతా విషయాల్లో మన స్వవిషయం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆ నియమాలని అనుసరించి మాత్రమే చేయాలి. జై శ్రీరామ్.